హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారతదేశంలో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టుల జంతన సర్కార్ కుప్పకూలిపోయింది. ఆపరేషన్ కగార్ అనంతరం జరిగిన పరిణామాలలో మావోయిస్టులు ఎంతమంది హతమయ్యారు, మావోయిస్టుల అగ్రనేతలు ఇప్పుడు ఎక్కడున్నారు, అసలు మావోయిస్టు పార్టీ ఓడిపోయిందా, ప్రభుత్వమే గెలిచిందా, ఇవన్నీ పక్కన పెడితే ఎంతో శక్తివంతమైన జంతన్ సర్కార్ కుప్పకూలిపోయింది. ఆ సర్కార్ ఇప్పుడు లేదు. మావోయిస్టులు ఉన్నారేమో, అగ్రనేతలు అజ్ఞాతంలో ఉన్నారేమో, కానీ ఎంతో ప్రభావం చూపించిన జనతన్ సర్కార్, ఆదివాసుల్లో గిరిజన గ్రామాల్లో శాసనాలు నడిపించిన జనతన సర్కార్ ఇప్పుడు లేదు, కుప్పకూలిపోయింది. మావోయిస్టుల జనతన్ సర్కార్ కూలిపోయింది. కగార్ ఆపరేషన్ తర్వాత అబూజ్మడ్లో కుప్పకూలిన మావోయిస్టు బలగాలు సర్కార్ను వదిలేశాయి. అసలు సర్కారే లేదు. మావోయిస్టులకు జనతన్ సర్కార్ పేరుతో ఒక సమాంతర ప్రభుత్వం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ మావోయిస్టుల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్న జర్నలిస్టులకు, పోలీసు బలగాలకు ఇది చాలా బాగా తెలుసు. అబూజ్మడ్లో మావోయిస్టులు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. అబూజ్మడ్ వేదికగా దండకారణ్యం, ఇతర అటవీ ప్రాంతాల్లో ఈ జనతన్ సర్కార్ ఆదేశాలే చెల్లేవి. అక్కడ ప్రభుత్వం అంటే అన్ని విభాగాలు ఉండేవి. వైద్య ఆరోగ్య శాఖ ఉండేది, రక్షణ శాఖ ఉండేది, ప్రభుత్వంలో ఉండాల్సిన అన్ని హంగులు అక్కడ ఉండేవి. అక్కడ స్కూళ్ళు, పాఠశాలలు, కాలేజీలు కూడా ఉండేవి. వీటన్నిటి నిర్వహణ బాధ్యత మావోయిస్టులదే. మావోయిస్టు చీఫ్ అక్కడ ఈ జనతన్ సర్కార్ను నడిపేవారు. ఏవైనా సమస్యలు వస్తే అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజా కోర్టు నిర్వహించి శిక్షలు అమలు చేయడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటూ చేసేవాళ్ళు. ఈ జనతన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా సవాలుగా మారింది. ప్రభుత్వం చేస్తున్న ఆదేశాలు అంటే అధికారికంగా కేంద్రంలోని ఆదేశాలేవి అక్కడ చెల్లవు. అక్కడ మావోయిస్టులు చెప్పిందే జరుగుతుంది. అబూజ్మడ్లో జనతన్ సర్కార్ చాలా శక్తివంతం. కానీ పరిస్థితులు మారిపోయాయి. జనతన్ సర్కార్ కూలిపోయింది. ఆపరేషన్ కగార్ అనంతరం అబూజ్మడ్ను కేంద్ర బలగాలు జల్లెడపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఎంతమంది మావోయిస్టున్నారు, ఎర్ర సైన్యం ఉందా లేదా, అవన్నీ పక్కన పెడితే జనతన సర్కార్ ఆదేశాలు మాత్రం అక్కడ చెల్లట్లేదు. క్రమంగా ఆపరేషన్ కగార్ తెలంగాణకు విస్తరించింది. ఎర్రగుట్టలో పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. అక్కడ దాదాపు 1000 మంది నక్సలైట్లు తలదాచుకున్నారంటూ పోలీసులకు సమాచారం. సగం ఛత్తీస్గఢ్లో, సగం తెలంగాణలో ఉన్న కర్రెగుట్టలను ఇప్పుడు కేంద్ర బలగాలు శాసిస్తున్నాయి. ఆ బలగాలు లోపలికి చొచ్చుకెళ్తున్నాయి. సమస్యలు వస్తున్నాయి, మందు పాత్రలు పేరుతున్నాయి, కానీ భద్రతా దళాలు లోపలికి చొచ్చుకెళ్తున్నాయి. ఇక్కడ కూడా మావోయిస్టు జనతన్ సర్కార్ అధికారమే చెల్లేది. ఇప్పుడు జనతన్ సర్కార్ కాదు కదా, మావోయిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా ఇప్పుడు మావోయిస్టు అధికారం చెల్లట్లేదు. నిజమే. గ్రామాల్లో, కొండల్లో, గుట్టల్లో, అబూజ్మడ్లో, ఎర్రగుట్టల్లో, కర్రెగుట్టలు అనుకున్నాం, కర్రెగుట్టలో ఇంకా ఇతర ప్రాంతాల్లో జనతన్ సర్కార్ ఆదేశాలు చెల్లేది. ఇప్పుడు జనతన్ సర్కార్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మావోయిస్టులు ఆత్మరక్షణలో పడిపోయారు. ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడం ఎలా అన్నదే ఇప్పుడు మావోయిస్టుల సమస్య. అందుకే చర్చలకు తెరలేపారు. చర్చించుకుందాం రండి అంటూ కేంద్రానికి పిలుపునిస్తున్నారు. కానీ కేంద్రం వినేలా లేదు, ముందుకే వెళ్తుంది. అబూజ్మడ్ను దాదాపు ఖాళీ చేశారు. అంటే అక్కడ అగ్రనేతలు ఎక్కడున్నారో తెలియదు, కానీ అగ్రనేతలు ఇప్పుడు కర్రెగుట్టలకు వచ్చారని సమాచారం. అందుకే కేంద్రం చాలా సీరియస్గా కర్రెగుట్టలపై దాడులు చేస్తుంది. ఎంతమంది ఎన్కౌంటర్లో హతమయ్యారు, వాళ్ళ వీళ్ళ
అనధికారిక వార్తలు చాలా వస్తున్నాయి, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ అక్కడ చాలా పెద్ద ఎత్తున కోంబింగ్ జరుగుతోంది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడి నుంచి కూడా మావోయిస్టులను ఖాళీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో రంగంలోకి దిగింది. మరి ఎక్కడుంది జనతా సర్కార్? అబూజ్మడ్ ఖాళీ అయిపోయింది. ఎర్రగుట్టలను లొంగ తీసుకుంటున్నారు. మరి మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడ? ఇప్పుడు ఇది పెద్ద సవాల్గా మారింది. అనేక మంది కీలక అగ్రనేతలు తెలంగాణకు చెందిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎన్కౌంటర్లో మరణిస్తున్న వారిలో కీలక నేతలు ఇప్పటి వరకు ఎవరు లేరు. అప్పుడప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు మావోయిస్టు పార్టీని శాసిస్తున్న నేతలు ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఏమైతేనేం ఒకప్పుడు దేశాన్ని పల్లెసీమలను శాసించిన అన్నలు ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. జనతా సర్కార్ ఎలాగూ కూలిపోయింది. మావోయిస్టు పార్టీ ఉంటుందా ఉండదా నేను మాట్లాడలేదు, ఎందుకంటే భావజాలాన్ని ఎవరూ నిర్మించలేరు. ఒక పార్టీని ఒక వ్యక్తిని నిర్మూలించవచ్చు, కానీ భావజాలాన్ని ఖతం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇవన్నీ పక్కన పెడితే దేశంలో అత్యంత కీలక పరిణామం ఇది. జనతా సర్కార్ ఆదేశాలు ఏమయ్యాయి? జనతా సర్కార్ సైనికులు ఎక్కడున్నారు? జనతా సర్కార్ అధికార గణం ఏది? ఎస్, జనతా సర్కార్ కుప్పకూలిపోయింది.